ప్రేమ రెండు మనసులను కలిపేది. కానీ మన దేశంలో ప్రేమ అంటే రెండు కులాల మధ్య యుద్ధం, రెండు మతాల మధ్య చిచ్చు. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఘటన ఈ సమాజాన్ని నిలదీస్తోంది. కన్న తండ్రే కాలయముడిగా మారితే ఆ కూతురు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశాన్నే కదిలిస్తోంది. మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ఆంచల్ అసలు చనిపోయింది ఆమె ప్రియుడు కాదు, ఈ సమాజపు కుల అహంకారమని నిరూపించింది. అసలేం జరిగింది? మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మారుతీరావు ప్రణయ్ ఉదంతాలకు దీనికి ఉన్న లింక్ ఏంటి? ఈ పరువు పిచ్చికి మందు లేదా? మహారాష్ట్రలోని నాందేడ్ ఆంచల్ అనే అమ్మాయి వేరే కులం అబ్బాయిని ప్రేమించింది, అంతే. అది ఆ తండ్రికి సోదరులకు నచ్చలేదు. మన కులమేంటి, వాడి కులమేంటి అనే అహంకారం కళ్లకు గంతలు కట్టింది. ఫలితం ఆ యువకుడి దారుణ హత్య. ఇలాంటప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? ప్రియుడు చనిపోతే అమ్మాయి భయపడి ఇంట్లో ముడుచుకుపోతుంది. కానీ ఆంచల్ అలా చేయలేదు. రక్తం అడుగులో ఉన్న ప్రియుడి మృతదేహం దగ్గరకు వెళ్ళి అక్కడికక్కడే ఆ శవం మెడలో వరమాల వేసింది. ప్రాణం ఉన్నప్పుడు అతనే నా లోకం, ప్రాణం పోయాక అతనే నా భర్త అని ప్రపంచానికి చాటి చెప్పింది. అంతేకాదు, నా ప్రియుడిని చంపింది నా తండ్రే, వాళ్లను ఉరితీయండి అని పోలీసులకు ఫిర్యాదు చేసి అత్తారింటికి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఆంచల్ ధైర్యాన్ని మాత్రమే కాదు, ఆ తండ్రి మూర్ఖత్వాన్ని. బిడ్డ సంతోషం కంటే పక్కింటివాడు ఏమనుకుంటాడు, సమాజం ఏమనుకుంటుంది అనే భయమే ఆయన్ని హంతకుడిగా మార్చింది. ఇది ఒక నాందేడ్ సమస్య కాదు, మన చుట్టూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరువు రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మిర్యాలగూడలో ప్రణయ్ అమృత స్టోరీ మనకు తెలిసిందే. 100 కోట్ల ఆస్తి ఉన్న మారుతీరావు తన కూతురు దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో గర్భవతి అని కూడా చూడకుండా భర్తను నడి రోడ్డుపై నరికించాడు. చివరికి ఏం సాధించాడు? జైలు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పరువు దక్కిందా? లేదు, ప్రాణాలు పోయాయి. ఇక హైదరాబాద్ చందానగర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అమ్మాయి మేనమామలు అబ్బాయిని కారులో కిడ్నాప్ చేసి గొంతు నులిమి చంపేశారు. చదువుకున్న కుటుంబాలే, కానీ బుర్రలో మాత్రం ఇంకా రాతియుగపు ఆలోచనలే. సరూర్ నగర్లో నాగరాజు అనే యువకుడికి మతం అడ్డొచ్చింది. వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపారు. అమృత, అవంతి, ఇప్పుడు ఆంచల్, ఈ ముగ్గురు బాధితులు కాదు, పోరాట యోధులు. తమ భర్తలను చంపిన సొంత వాళ్లను జైలుకు పంపించిన తెగువ వీళ్లది. రక్తం పంచుకు పుడితే సరిపోదు, మనిషికి మనిషిలా విలువ ఇవ్వాలి అని వీరు నిరూపించారు. అసలు పరువు అంటే ఏంటి? ఒక నిండు ప్రాణాన్ని తీయడం పరువా? కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసి ఆమె కళ్లల్లో నిప్పులు పోయడమా? జైలు ఊచలు లెక్క పెట్టడమా? మనం వాడేది 5G టెక్నాలజీ, చేతిలో ఐఫోన్ ఉంటుంది, కానీ మెదడులో మాత్రం 18వ శతాబ్దపు కుల వ్యవస్థ జాడ్యాలే. రక్తం అవసరమైతే కులం అడగకుండా ఎక్కించుకుంటాం, గుండె కిడ్నీలు మారుస్తాం. కానీ అదే రక్తం, అదే గుండె వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తే మాత్రం కత్తులు దూస్తాం. ఇదేం దిగజారుడుతనం? కుల సంఘాలు, కుల పెద్దలు ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారు? మా కులం గొప్పది అని చెప్పుకునే వాళ్ళు మా కులంలో హంతకులు ఉన్నారు అని ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? పిల్లల్ని కనడం అంటే కేవలం వాళ్లకు తిండి పెట్టడం, బట్టలు కొనడం కాదు, వాళ్లను స్వతంత్ర వ్యక్తులుగా గౌరవించడం, వాళ్ల ఎంపికను అంగీకరించడం. అది లేనప్పుడు మీరు తల్లిదండ్రులు కాదు, కేవలం యజమానులు మాత్రమే. నాందేడ్లో ఆంచల్ చేసింది కేవలం పెళ్లి కాదు, ఒక విప్లవం. ఆ మృతదేహానికి వేసిన దండ రేపటి సమాజంలో మార్పుకు నాంది కావాలి. పరువు హత్యలు చేసే ప్రతి తండ్రికి, సోదరుడికి ఆంచల్ రూపం కలలోకి వచ్చి భయపెట్టాలి. ప్రేమకు కులం లేదు, మరణం లేదు, కానీ ఆ ప్రేమను చంపే ద్వేషానికి మాత్రం ఖచ్చితంగా అంతం ఉండాలి. చట్టాలు మారుతున్నాయి, శిక్షలు పడుతూ ఉన్నాయి, కానీ మనుషుల బుర్రలు మారనంత వరకు ఈ రక్తపు మరకలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. కులమా, మానవత్వమా? మీరు దేనివైపు ఉంటారు?